ఆనంద్ వెళ్తాడులే, మనం ఇక్కడే ఉందాం. అదే మంచిది. ఆనంద్ నువ్వు వెళ్ళా. నేను వెళ్తాను, పదండి. పాలా, నువ్విక్కడికొచ్చి మంచి పని చేసావు. నాకు సంతోషంగా ఉంది. నేను నీ కొడుకునే అమ్మా. ఇంకా భీమ్ నాకు నచ్చ చెప్పాడు, నేను అర్థం చేసుకున్నాను. సరే అమ్మా, మంజుల అక్క ఏది? అత్త మంచి చెడ్డలు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా బాబు, అందుకే మంజుల ఇంటి దగ్గర ఉంది. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళాము. 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 ఆ బంగారం నేను ఇచ్చేస్తాను, మొత్తం గొడవంతా వదిలిపోతుంది. కానీ ఆ నగలెక్కడ పెట్టాడు? బంగారం ఇవ్వు, లేకపోతే నిన్ను వదలము. 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 బంగారం ఇవ్వు. ఇలా వెంటపడి గొడవ చేస్తే మాత్రం మీ అమ్మ నగలు ఇచ్చేస్తాననుకున్నావా? ఇవ్వు, ఇవ్వకపో, కానీ దీని గురించి అందరికి తెలుస్తుందిగా మా అమ్మ బంగారం నువ్వు తీసుకున్నావని. సరే అయితే అరుస్తూనే ఉండండి. బంగారం ఇవ్వు, లేకపోతే నిన్ను వదలము. స్వామి, వీళ్ళ నాటకాలు ఇక్కడే కాదు, ఆ భీమ్రావు ఇంకా వాడి జాతి వాళ్ళు కొందరు ఆశీష్ ఇంటి ముందు నిలబడ్డారు. అక్కడ కూడా ఇలాగే నినాదాలు ఇస్తున్నారు. కానీ ఇదంతా నువ్వు ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే స్వామి వాళ్ళు వాళ్ల వంతు కర్మ చేస్తున్నారు. ఇక కర్మయోగులందరికీ పూర్తి కర్మ ఫలితం అంది తీరాల్సిందే. సర్వజ్ఞ స్వామికి జై. 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 మనిషి ఎప్పుడూ తమ ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆవేశమనేది మనిషికి చాలా హాని కలిగిస్తుంది. స్వామీజీ, ఈరోజు నువ్వైపోయావు. బంగారం ఇవ్వు, లేకపోతే నిన్ను వదలము. బంగారం ఇవ్వు, లేకపోతే నిన్ను వదలము. స్వామి, స్వామి నన్ను కాపాడండి స్వామి. నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నన్ను వదిలిపెట్టట్లేదు. పైగా కనిపించిన వాళ్ళకల్లా వీళ్ళ అమ్మ నగలు తీసుకున్నానని చెప్తున్నారు. వీళ్ళతో విసిగిపోయాను స్వామి నేను. కోపాన్ని విడనాడు. అన్నట్టు ఈరోజు మా ప్రధానాంశం ఇదే. వీళ్ల అరుపుల వల్ల నువ్వేమీ ఇబ్బంది పడద్దు. అయినా వీళ్ళు నీకు హాని చేయటం లేదుగా. అయినా మేం కూడా హాని చేయం స్వామి.
ఎందుకంటే మేము మీకులా కాదు. ఎవరూ ఇంకొకరిలా ఉండటం ఎన్నటికీ సాధ్యపడదు. మీరందరూ ఓ మూలన నిలబడి నినాదాలు ఇవ్వండి. ఇక మేము ప్రవచనాలు ఇస్తూ ఉంటాం. ప్రవచనాల బొంద అంతా నాటకం. మా తమ్ముడొచ్చి 2 ప్రశ్నలు అడిగాడంటే మీరు ఇక్కడ నుంచి పారిపోతారు. ఆనంద్, మర్యాదగా మాట్లాడు. స్వామీజీతో అలాగేనా మాట్లాడేది? కాస్త బుద్ధి తెచ్చుకో. అలాగే నీ తమ్ముడు భీముకు కూడా బుద్ధి చెప్పు. ఆయన చెప్పేదంతా సత్యం. మనమే భ్రమలో ఉన్నాం. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి పురంజన్ బాబాయ్? ఎందుకంటే నేను ఒక కాలు పోగొట్టుకుని తెలుసుకున్నాను. స్వామీజీ, ఇప్పుడు నేను మీ పాదధూళిని నా నెత్తి మీద పోసుకొని తెలుసో తెలియకో అజ్ఞానంతో నేను చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నేను శరణ వేడుతున్నాను స్వామీజీ. పురంజన్ బాబాయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? మా నాన్న స్నేహితుడు ఉండి ఇలా మాట్లాడతావా? ఏం స్నేహం? మా స్నేహ బంధం తెగిపోయింది. మీరందరూ విప్లవకారులు, నేను విప్లవకారుణ్ణి కాను. అతి ఉత్తమం, అతి ఉత్తమం. నువ్వు వెంటనే వచ్చి మా పాదధూళిని నీ నుదుట మీద పెట్టుకో. ఈ క్షణమే నిన్ను ఈశ్వరుడు క్షమిస్తాడు. పురంజన్ బాబాయ్, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నన్ను వదులు. నా మనసుకి ఏది నచ్చితే అది నేను చేస్తాను. ఈ రోజు నా మనసు చెప్పినట్టే చేస్తాను. నిన్ను చంపేస్తాను స్వామీజీ. అహింసే మంచిదని చెప్పే రామ్జీ, భీమ్ కూడా నా చేతుల్లో నీ చావుని తప్పించలేరు. ఆగు. నువ్వు కేవలము నేరస్తుడివి మాత్రమే కాదు. ఈశ్వరుడు నిన్ను క్షమించాలి అంటే ఇప్పుడు ఆయన సృష్టించిన మనుషుల్ని నువ్వు క్షమాపణ అడగాలి. అందుకని ఆ ఈశ్వరుడి ప్రతినిధిని, అనగా మమ్మల్ని క్షమాపణ అడగటానికి పూర్వం ఇక్కడికి విచ్చేసిన ప్రతి వ్యక్తిని నువ్వు క్షమాపణ అడగాల్సి ఉంటుంది. పురంజన్, నువ్వు అందరికంటే ముందు నన్ను క్షమాపణ అడుగు. ఎందుకంటే నన్ను చూస్తే నీ ఒంట్లో ఉన్న రక్తం సలసలా మరుగుతుంది కదా. నన్ను క్షమాపణ అడిగావంటే అప్పుడు శాంతిస్తావు. ఎలాగూ ప్రాయశ్చిత్తం కోసం క్షమాపణ అడగటం తప్పనిసరి కూడా. అర్థమైందా? మరి మోకాళ్ళ మీద కూర్చో, క్షమాపణ అడుగు. ఎలాగైనా ఈ రోజు నేను ఈ స్వామీజీని చంపేయాలి. అందుకు ఎంతమంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినా సరే పట్టుకుంటాను. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళము. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళము. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళము. ఏమైంది ఆనందన్నయ్య? భీమ్, ఆ పురంజన్ బాబాయ్ స్వామీజీ కాలు పట్టుకొని క్షమాపణ చెప్తా అంటున్నాడు. అరే, ఆయన దెబ్బకి దెబ్బ అంటుంటాడుగా, మరలా క్షమాపణ ఎందుకు చెప్తాడు? వాళ్ళు మన వాళ్ళని ఒకళ్ళను కొడితే మనం వాళ్ళని 10 మందిని కొడదాం. ఈ పనిని మన జాతిలో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు చేయటం మొదలు పెడతారో అప్పటిదాకా మనం ఈ పని చేస్తూనే ఉందాం. నేను వెళ్ళి చూస్తాను. వద్దు ఆగు భీమా. ఆనంద్, నువ్విక్కడ బాలతో పాటుండు. నేను భీమా వెళ్ళి చూసొస్తాం. పద. వీళ్ళిద్దరూ వెళ్ళారంటే అక్కడంతా తలకిందులవుతుంది. నేనేదోటి చేయాలి. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడ ఉండమ్మా. అరే ఏంటి బాల నువ్వు? నేను భీమ్ వెళ్తాంలే.
పురంజన్ బాబాయ్ ఎలా ఎలా చేస్తాడు అసలు? పద మేము. బంగారం ఇవ్వు లేకపోతే మేము వెళ్ళాం. బంగారం ఇవ్వు లేకపోతే మేము వెళ్ళాం. బంగారం ఇవ్వు లేకపోతే మేము వెళ్ళాం. బంగారం ఇవ్వు లేకపోతే మేము వెళ్ళాము. ఏ పురంజన్, ఏంటి ఆలోచిస్తున్నావు? కూర్చో, పట్టుకో కాళ్ళు. ఆనందం కలగలేదు. సోదరులారా, మీ అందరికి ఆనందం కలిగిందా? లేదు, కలగలేదు. చూడు మరి. అరే సాష్టాంగపడు, అంటుకోకుండా. ఇప్పుడు బాగుంది. ఇకలే ఏమైంది బాలాన్నయ్య? వద్దు, నేను స్వామీజీని కాపాడడానికి వెళ్ళొద్దు. బాలాన్నయ్య, ఇప్పుడు గనక పురంజన్ బాబాయ్ స్వామీజీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెబితే అప్పుడు మన పోరాటం, ఆత్మాభిమానం ఓడిపోయినట్టే. లేదు, ఆయన కాళ్ళు పట్టుకోడు, వాడిని పొడిచి చంపడానికి వెళ్ళాడు. బాలాన్నయ్య, ఏంటి నువ్వు అనేది నిజమా? ఇది తప్పు, నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. బాలాన్నయ్య రా. వద్దు, ఈరోజు అదే జరుగుతుంది. నేను పురంజన్ బాబు ఏదైతే పథకం వేసుకున్నామో. బాలాన్నయ్య, చెయ్యి వదులు, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదులు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి పద. రా. వదులు. ఏ ఆగు. స్వామి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇదిగో నేను అక్కడ మిగిలాను. నన్ను నువ్వు క్షమాపణ అడగాలి. రా, క్షమాపణ చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ ఉండు. రా రా. బాలాన్నయ్య, వెళ్ళొద్దు. బాలాన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వదులు, వదులు బాలాన్నయ్య, నువ్వు నన్ను అక్కడికి వెళ్ళనివ్వు. అమ్మా, వెళ్ళు. వద్దమ్మా, ఇది తప్పు. ఒక కొడుకుని సమర్థిస్తున్నావు, ఇంకో కొడుకుని వ్యతిరేకిస్తున్నావు. ఇది న్యాయం కాదమ్మా. నువ్వు నేర్పిస్తావా నాకు? ఆ? చూడు, న్యాయం, అన్యాయం, తప్పొప్పులు వీటి మధ్య తేడాన్ని తెలియచెప్పడానికి ఒకవేళ తల్లి పక్షపాతం చూపించినా అది సబబే, న్యాయమే. భీమాను వెళ్ళు. బాలవాణి వదులు. బాలా,
భీమ్, మర్యాదగా అడ్డు తప్పుకో. ఈరోజు ఈ స్వామీజీని నేను వదిలిపెట్టను. వద్దు బాబాయ్, ఆగు బాబాయ్. బాబాయ్, ఒకరి ప్రాణం తీయటం వల్ల ఏ సమస్య అంతమైపోదు. ఎవరు ముందుకు రావద్దు. ఎవరు ముందుకు రారు, కానీ నేను ముందుకొస్తాను. నువ్విప్పుడు తప్పు చేస్తున్నావు, దీన్ని ఆపటానికి నేను ముందుకొస్తాను. నువ్వు కావాలనుకుంటే నన్ను చంపేయి బాబాయ్. నీకు అర్థం కావట్లేదు. వీళ్ళంత సులువుగా మారే రకాలు కాదు. నువ్వు నేను కాళ్ళు పట్టుకుని అభ్యర్థించినా వీళ్ళ మనసుల్లో ఎటువంటి పరివర్తన రాదు. తరతరాలుగా బతిమాలుతూనే వస్తున్నాం కదా, ఏం దొరికింది మనకి? ఏమన్నా దొరికిందా? వీళ్ళని వీళ్ళే పెద్ద జాతి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఈ పెద్ద జాతి వాళ్ళకి గర్వం బాగా ఉంటుంది. దాన్ని పటాపంచలు చేయడానికి సరైన దారితే అదే నేను చేస్తున్నాను. బాబాయ్, ఆగు బాబాయ్. ఒక హింసాత్మక ఘటన ఎన్నో ఏళ్లుగా మనం అందరం చేస్తున్న అహింసాత్మక సంఘర్షణని అంతం చేస్తుంది. నిజమే, ఈ సమాజం దృష్టిలో మనం వీళ్ళతో సరిసమానం కాకపోవచ్చు, కానీ మనం వీళ్ళకంటే భిన్నం. కానీ ఇప్పటిదాకా మనం ఎవరిని అణగదొక్కి గెలవలేదు. ఈ రోజు మన అస్తిత్వం పారిశుధ్య పనులు చేయటం అయ్యుండొచ్చు, కానీ మనం అందరం మన అస్తిత్వం కోసం వేరే ఇంకొక జాతిని బాధలకు ఎలా గురి చేస్తాము? నేను నీలాగా చదువుకున్నాను కాదు, అందుకే నన్ను నీ మాటల మాయలో పడేయొద్దు. నేను నీ స్వామీజీని. బాబాయ్, బాబాయ్, నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నువ్వు కాసేపు ఇలా అనుకో, నేను నీ కొడుకునని. మరి నువ్వు ఇది ఇష్టపడతావా? నీ కళ్ళ ముందే నీ కొడుకు ఇంకొకటి ప్రాణం తీస్తుంటే చూసి? లేక అహింసా మార్గంలో తన తండ్రి పోరాటం చేయటం చూడ్డమా? పురంజన్, భీమా సరిగ్గానే చెప్పాడు. ఇలాంటి పని చెయ్యొద్దు. వదిలేసి పురంజన్, వద్దు. అంత ధైర్యం స్వామీజీని చంపాలనుకుంటావా? మీరు తప్పుకోండి. లేదు, చూడండి, దయచేసి అతన్ని క్షమించండి. పురంజన్ తప్పు చేశాడు, నేను క్షమాపణ చెప్తున్నాను. ఆయన ఏమీ అవ్వలేదు కదా, తనేం చేయలేదుగా. ఏమైనా చేసేదాకా ఎదురు చూడమంటావా? ఏంటి పొట్టాడా, ఎప్పుడు న్యాయం న్యాయం అంటూ ఉంటావుగా. ఇప్పుడు ఒక అపరాధిని కాపాడడానికి మీరందరూ వచ్చేశారు. ఇప్పుడేమీ మాట్లాడవా మరి నువ్వు? భీమరావు, ఇవాళ తేలిపోతుంది అసలు నువ్వు ఎంత పెద్ద న్యాయాభిలాషివో అని. వీడిని వదిలేయి, వీడిని మా చేతికి అప్పగించు. వీడికి మేము శిక్ష వేస్తాం. సరే, మేము పురంజన్ బాబాయ్ని మీ చేతికి అప్పగిస్తాము. మీరు ఆయనకి ఏం శిక్ష వేస్తారో వేయండి, కానీ ఈయనతో పాటు వాళ్ళని కూడా మీరు శిక్షించాల్సి ఉంటుంది. ఒక పాత మంచానికి బదులుగా మా అమ్మ నగలు తీసుకునే వ్యక్తిని, ఇంకా వాళ్ళకి కూడా శిక్ష వేయాల్సి ఉంటుంది. పురంజన్ బాబాయ్ని లోయలో పడేసిన వాళ్ళందరికీ వాళ్ళ వల్లే ఈయన కాలు విరిగిపోయింది. ఇంకా వాళ్ళని కూడా శిక్షించి తీరాలి. ఎవరైతే దామోదర్ని నీళ్ళలో పడేసి చంపే ప్రయత్నం చేశారో అందరికీ ఒకేసారి ఇక్కడే శిక్ష విధించండి. అప్పుడు మేము ఎవరినీ కాపాడము. ఈ పిల్లాడు చాలా తెలివైనవాడు. ఒకవేళ ఇప్పుడు వాదించానంటే నేను ఇరకాటంలో పడతాను. చివరికి వీడు అందరి ముందు నన్ను అపరాధిగా నిరూపిస్తాడు.